నేషనల్ సీడ్స్ వద్ద ఎం కృష్ణాపురంకు చెందిన వేరుశెనగ రైతులు ఆందోళన చేశారు. 2 నెలల క్రితం నేషనల్ సీడ్స్ వారు ఎం కృష్ణాపురంకు చెందిన రైతుల నుంచి సుమారుగా 400 ఎకరాలు వేరుశెనగను విత్తనం కోసం కొనుగొన్నారు. అయితే ఆ విత్తనాలు కూడా గతంలో వారి నుంచే కొని విత్తనం వేసిన తర్వాత పంటను వారికి అప్పచెప్పారు. 400 ఎకరాల పంటను తెచ్చి నేషనల్ సీడ్స్ గోడౌన్ను నిల్వ ఉంచారు. ఇప్పటి వరకు ఎటువంటి మొత్తం చెల్లించకపోవడంతో రైతులు ఆందోళన చేస్తున్నారు. అచ్చం ఉన్న మేనేజరు ఆ వేరుశనగ విత్తనాలు విత్తనానికి పనికి రావని చెప్తున్నారు. ఎటువంటి ప్రాసెసింగ్ చేయకుండా విత్తనానికి పనికి రావని చెప్పడం ఆందోళనగా ఉందని రైతులు ఆపుతున్నారు. ప్రాసెసింగ్ చేసిన తర్వాత పనికి రాకుంటే వెనక్కి తీసుకెళ్తామని రైతులు చెబుతున్నా కూడా నేషనల్ సీడ్స్ వారు పట్టించుకోకపోవడంతో రైతులు ఆందోళన నిర్వహించారు. రైతులుగా అన్యాయం చేసిన ఎన్ఎస్ఏ రైతులుగా అన్యాయం చేసిన ఎన్ఎస్ఏ గుడ్డలు దించినాక తీసుకురామని చెప్పి మళ్ళీ వద్దని కృష్ణాపురం 400 ఎకరాలు వేసినాం. రైతుల వల్ల 10-15 ఏళ్ళగా ఎత్తున్నాము. ఆ నమ్మకంతో మళ్ళీ ఇప్పుడు కూడా ఎత్తుకొచ్చి ఈ పొద్దు కాదంటే మేము ఏం చేయాలి? మా పరిస్థితి సంచుల బాడి ఏమి, లారీ బాడి ఏమి, మా ఖర్చులు ఏమి, ఒక్కొక్క ఎకరాకి 80,000 70,000 ఖర్చు వస్తుంది. మరి మా పరిస్థితులు ఏమి? ఇప్పుడు ఊరికి చేతులు ఎత్తేసేట మీ సొమ్ము మీరు ఎత్తుకపోరంటే మేము ఏం ఆడికి ఎత్తుకపోయి ఏం చేయాలి? అది ఎం కృష్ణాపురం గోస్పాల్ మండలం, నంద్యాల డిస్టిక్, నంద్యాల తాలూకా. మాకు ఎన్ఎస్సిలో బుడ్డలు తీసుకొని పోయినాం. బుడ్డలు తీసుకొని పోతే ఎన్ఎస్సి మేనేజరు వచ్చినాడు. బుడ్డలకు వచ్చేసి సీడు కాస్ట్ 18,000 నుండి 20,000 వరకు సీడు కాస్ట్ కట్టి డబ్బులు కట్టి ఎత్తుకపోయినాం. సీడు వేసినాం. 400-500 ఎకరాలు మా ఊరి మీద, 4-5 పల్లెల మీద ఏచే కొద్దిగా నలుపు ఉన్నాయని చెప్పి మేనేజర్ వచ్చినాడు. అందరు వచ్చినారు, చూసినారు, అందరూ ఓకే అన్నారు. ఎత్తుకొని రారన్నాడు. ఎత్తుకొని వచ్చినాక వీళ్ళు గోడం చేరినాక వీళ్ళు అన్యాయం చేస్తున్నారు. మాకు 15 రోజులకు డబ్బు రావాల్సింది 50 రోజులు అయింది, డబ్బులు ఇవ్వలే, అడ్వాన్సులు ఇవ్వలే. అడ్వాన్స్ ఇవ్వకపోవడం ఒకటి, ప్రాసెసింగ్ ఏడుకున్నారు. మీ సరుకు మీరు ఎత్తుకపోరని నిన్నటి నుండి మమ్మల్ని చిత్రహింసలు పెడుతున్నారు. దానివల్ల మేము ధర్నా చేస్తున్నాం.